కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల కోసం కళ్యాణ మండపం వద్ద చలువ పందిరి, విద్యుత్ దీపాల అలంకరణలతో పాటు త్రాగునీరు, మజ్జిగ వసతి కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటేశాయ ఓం నమో సౌమ్యనాథాయ. నందలూరులో వెలిసినటువంటి అభయస్థరుడైన సౌమ్యనాథ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 21వ తారీఖున ప్రారంభమై కొనసాగుతున్నవి. ఈరోజు ఉదయం సూర్యప్రభ, సాయంకాలం చంద్రప్రభ అనంతరం రేపు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సమయంలో స్వామివారికి శ్రీపాంచరాత్ర యోగముక్తంగా కళ్యాణ మహోత్సవం, తిరుకళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ కళ్యాణ మహోత్సవమునకు విచ్చేసినటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తీర్థప్రసాదాల దగ్గర నుంచి, దర్శనం దగ్గర నుంచి, అలాగే కళ్యాణానంతరం ముత్తైదులందరికీ కూడా ముత్యాల తలంబరాల వితరణకు కూడా తగు ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించి ఉన్నారు. కావున భక్తాదులెల్లరూ ఆలయానికి విచ్చేసి రేపు జరగబోయేటటువంటి శ్రీ సౌమ్యనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంని తిలకించి గోవిందనామస్మరణతో మన దేహాన్ని తొలగించుకుని, అలాగే ఆ దేవదేవోత్తరుని సౌమ్యనాథ స్వామి యొక్క విశేష అనుగ్రహం పొందగలని మనవి. ఓం నమో వెంకటేశాయ ఓం నమో సౌమ్యనాథాయ. వెంకటేశాయ ఓం నమో సౌమ్యనాథాయ. నందలూరులో వెలిసినటువంటి